నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మురళి. రాజ్యాంగంపై మరోసారి రచ్చరచ్చ కొనసాగుతోంది. ఆర్ఎస్ఎస్ కొత్తగా తీసుకొచ్చిన ప్రతిపాదనలపై ప్రతిపక్షాలు ఒంటికాలిపేలేస్తున్నాయి. సోషలిస్ట్, సెక్యులర్ పదాలను రాజ్యాంగ పీఠిక నుంచి తొలగించాలని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబోలే కామెంట్ చేశారు. దానిపై స్పందించిన కాంగ్రెస్, సంఘ్, బీజేపీల రాజ్యాంగం అవసరం లేదని కౌంటర్ ఇచ్చింది. హోసబోలే ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో చేసిన కామెంట్స్ పై పొలిటికల్ రచ్చ ప్రారంభమైంది. బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగ పీఠికలో సోషలిస్ట్, సెక్యులర్ పదాలు ఎప్పుడూ లేవని, ఎమర్జెన్సీ సమయంలో సోషలిస్ట్, సెక్యులర్ పదాలను పీఠికలో చేర్చడం జరిగిందనేది ఆర్ఎస్ఎస్ వాదన. బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పెద్ద ఎత్తున చేయించిన వాళ్లు ఇప్పుడు రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకొని తిరుగుతున్నారంటూ రాహుల్ను ఉద్దేశించి విమర్శ చేశారు దత్తాత్రేయ. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి అభిప్రాయంపై స్పందించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఆర్ఎస్ఎస్ కు బీజేపీకి రాజ్యాంగం అవసరం లేదని, వారికి మనుస్మృతి కావాలని మండిపడ్డారు. సమానత్వం, లౌకికవాదం, న్యాయం గురించి రాజ్యాంగం మాట్లాడుతుంది కాబట్టి బీజేపీకి నచ్చడం లేదన్నారు. రాజ్యాంగం వంటి శక్తివంతమైన ఆయుధాన్ని పేదల నుంచి లాక్కోవడమే బీజేపీ నిజమైన ఎజెండాగా ఉందంటూ ఎద్దేవా చేశారు. అయితే బీజేపీ కలలను ఎప్పటికీ విజయవంతం కానివ్వబోమని చెప్పారు. అంబేద్కర్ విజన్పై ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తోందని విమర్శించింది. పీఠికలో సోషలిస్ట్, సెక్యులర్ పదాలు ఉంచడంపై సమీక్షించాలన్న రాజ్యాంగ ఆత్మపైనే దాడిగా అభివర్ణించింది. భారత రాజ్యాంగం అంటే ఆర్ఎస్ఎస్ కు మొదటి నుంచి గౌరవం లేదని, దానిని అంగీకరించలేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అన్నారు. కాంగ్రెస్ తో పాటు సిపిఐ, సిపిఎం కూడా స్పందించింది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదే గాని జరిగితే దేశంలో మనుస్మృతి పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఆర్ఎస్ఎస్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ బీజేపీకి ఎలా రుద్దుతుంది? నిజంగానే ఆర్ఎస్ఎస్ నేతలు ఆ వ్యాఖ్యలు చేశారా అన్నదే ఇప్పుడు చర్చ. ఇక సోషలిస్ట్, సెక్యులర్ పదాలను రాజ్యాంగ పీఠిక నుంచి తొలగించాలని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబోలే చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించి చాలా వరకు రచ్చ జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్, అలాగే బండారు రామ్మోహన్ రావు గారు విశ్లేషకులు, అలాగే మన్యం కోటేశ్వరరావు గారు రాజకీయ విశ్లేషకులు, ముగ్గురు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ దీనికి సంబంధించి అందిస్తారు. శ్రీకాంత్, ఎప్పుడు కూడా చోటు చేసుకునేటువంటి పరిణామాలే కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్ మధ్య ఎప్పుడు కూడా జరుగుతున్న పరిస్థితి. ఈసారి వచ్చినది మాత్రం అంశం చాలా క్రిటికల్ గా ఉంది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి రాజ్యాంగం మీద జరుగుతున్నటువంటి దాడిగా కూడా అభివర్ణిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. దీన్ని ఎలా విశ్లేషించాలి? అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? ఎస్, మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి శ్రీకాంత్. ఎస్, మాట్లాడండి. రాజ్యాంగంపై మరోసారి రచ్చ కొనసాగుతోంది. ఆర్ఎస్ఎస్ కొత్తగా తీసుకొచ్చిన ప్రతిపాదనలపై ప్రతిపక్షాలు ఒంటికాలిపైలేస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సోషలిస్ట్, సెక్యులర్ పదాలను రాజ్యాంగ పీఠిక నుంచి తొలగించాలని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబోలే కామెంట్ చేశారు. దానిపై స్పందించిన కాంగ్రెస్, సంఘ్, బీజేపీల రాజ్యాంగం అవసరం లేదని కౌంటర్ ఇచ్చింది. ఇక హోసబోలే ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో చేసిన కామెంట్స్ పై పొలిటికల్ రచ్చ ప్రారంభమైంది. బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగ పీఠికలో సోషలిస్ట్, సెక్యులర్ పదాలు ఎప్పుడూ లేవని, ఎమర్జెన్సీ సమయంలో సోషలిస్ట్, సెక్యులర్ పదాలను పీఠికలో చేర్చడం జరిగిందనేది ఆర్ఎస్ఎస్ వాదన. రైట్, ఇక మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ శ్రీకాంత్.
గుడ్ ఆఫ్టర్నూన్. దర్ వాస్ సంథింగ్ టెక్నికల్ ఇష్యూ. యా, సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు దేశంలో కేవలం 3 రాష్ట్రాల్లో మాత్రమే ఉంది, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ అండ్ తెలంగాణ. మరోవైపు భారతీయ జనతా పార్టీ భారతదేశం మొత్తం, అంటే భారతీయ జనతా పార్టీతో పాటు ఇండియా కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షాలతో అధికారంలో. సో ఇట్లాంటి నేపథ్యంలో ఒకటే నినాదం, అంటే ఒకటే విధానం భారతీయ జనతా పార్టీ మీద ప్రధానంగా ఇండియా కూటమిగా, ఇండియా అలయన్స్ లో ఉన్నటువంటి పార్టీలు కానీ, లేదంటే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ మొదటి నుంచి ఒకటే, బీజేపీ అధికారంలోకి పూర్తి స్థాయిలో వస్తే గనక, భవిష్యత్తులో వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది, రాజ్యాంగం లేకుండా చేస్తుంది, అంబేద్కర్ విలువలకు తూట్లు పొడుస్తుంది అంటూ గతం నుంచి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. అందుకే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, సంవిధాన్ అంటే భారత రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ మధ్యకాలంలో ప్రచారంలో చూస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ భారత రాజ్యాంగాన్ని ప్రదర్శిస్తూ రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ మార్చేటువంటి కుట్ర చేస్తోంది అన్నది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి మాట. ఇట్లా నేపథ్యంలో కొన్ని అంశాలు ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు. ఒకవేళ చైనా లాంటి పరిస్థితి వస్తుంది, ఒక నియంతృత్వ పాలన వస్తుంది, ఎన్నికలే లేకుండా కేవలం ప్రెసిడెన్షియల్షిప్ వస్తుంది భారతదేశంలో, రేపొద్దున మళ్ళా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే అన్నది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విధానం. దీంట్లో భాగంగా దత్తాత్రేయ హౌసబోలే చేసినటువంటి కామెంట్ ఏంటంటే, ఎమర్జెన్సీ టైంలోనే కొన్ని పదాలను యాడ్ చేయడం జరిగింది. సో సోషలిస్టు, లౌకిక అనేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వీటిపైన సమీక్షించాలి, ఇవి రాజ్యాంగంలో లేవు. సో ఇది ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో తీసుకొచ్చినటువంటి పదాలు, సో వాటిని ఇందులో జోడించాలన్నది ప్రధానంగా ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి చేస్తున్నటువంటి మాట. ఆర్ఎస్ఎస్ ముసుగు, అంటే ఈ మాట తర్వాత రాహుల్ గాంధీ రెస్పాండ్ అయ్యారు, ఆర్ఎస్ఎస్ ముసుగు మళ్ళా తొలగిపోయింది, రాజ్యాంగం, సమానత్వం, లౌకికవాదం, న్యాయం గురించి మాట్లాడుతుంది. బట్ ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి చికాకు పెడుతోంది. భారతదేశంలో పేదలు తమ హక్కులను కాపాడుకోవడం, పేదలు తమ హక్కుల కోసం పోరాడడం భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదనేది ఇది ఒక రాజకీయ పరమైనటువంటి చర్చ నడుతుంది. బట్ ఇట్లాంటి నేపథ్యంలో ఈ పదాలు నిజంగా ఎమర్జెన్సీ కాలంలో వచ్చాయా, లేదంటే అంతకు ముందు రాజ్యాంగంలో జోడించబడ్డాయా? సో అంబేద్కర్ రాజ్యాంగం ఏం చెప్పింది? రాజ్యాంగ సవరణలు మనం చూస్తా ఉన్నాం, చాలా సందర్భాల్లో సవరణలు చూస్తా ఉన్నాం. బట్ రాజ్యాంగాన్ని మార్చేటువంటి హక్కు ఈవెన్ ఇన్ ద సుప్రీం కోర్టు కూడా లేదు. రాజ్యాంగ సవరణ చేసేటువంటి హక్కులు ఉంటాయి కానీ రాజ్యాంగాన్ని మార్చేటువంటి హక్కు లేదు. బట్ పూర్తిగా రాజ్యాంగాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేస్తోంది భారతీయ జనతా పార్టీ అన్నది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. ఇక దీంట్లో భాగంగా దత్తాత్రేయ హౌసబోలే చేసినటువంటి కామెంట్స్ నిజానికి ఎంతవరకు దీంట్లో శాంటిటీ ఉంటుంది, నిజంగానే రాజ్యాంగంలో ఆ పదాలు ఉన్నాయా లేదా అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా, ఇది ఒక ఐ న్యూస్ మనం మాట్లాడాల్సిన విషయం కాదు, చాలా మంది మేధావులు చర్చించాలి, దేశం మొత్తం కూడా దీనిపైన చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగం పైన ప్రతిసారి రాజకీయాల్లో రాజ్యాంగాన్ని తీసుకొస్తా అంటారు, రాజ్యాంగాన్ని మార్చేసే కుట్ర జరుగుతోంది, రాజ్యాంగం లేకుండా చేస్తారు, ఒక కొత్త రాజ్యాంగాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, పేదల హక్కులను ఎత్తేసే ప్రయత్నం చేస్తున్నారు, హక్కులను లాక్కొని మళ్ళీ ప్రజల్ని బానిసలుగా చేసేటువంటి కుట్ర చేస్తున్నారు అన్నది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. సో దీనిపైన దేశం మొత్తం కూడా చర్చ జరగాలి. ఈ పదాలకు సంబంధించి దత్తాత్రేయ హౌసబోలే చేసినటువంటి కామెంట్స్ పైన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రెస్పాండ్ అవుతున్నారు. ఒక మనుస్మృతి సాంప్రదాయాన్ని, అంటే ఒక బానిస బతుకులను, పేదలకు హక్కులు లేకుండా మళ్ళీ మనుస్మృతి పద్ధతిని, ఆచార సంప్రదాయాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో పేదల హక్కులను కాలు రాసేటువంటి ప్రయత్నం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ అన్నది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనేం కోటేశ్వరరావు గారు అండ్ రామ్మోహన్ రావు గారు ఇద్దరు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే, ఎలా చూడాలంటారు దీనికి సంబంధించి? సోషలిస్ట్, సెక్యులర్ పదాలు అనేవి ముందు నుంచి రాజ్యాంగంలో లేవు, వాటిని ఎమర్జెన్సీ సమయంలోనే యాడ్ చేశారనేది మరొక మాట. అసలు రాజ్యాంగం మీద జరుగుతున్నటువంటి దాడిగా కూడా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు వాటిని తీసివేయాలని కానీ, లేకపోతే రాజ్యాంగాన్ని మార్చే కుట్ర నిజంగా బీజేపీ చేస్తుంది? ఇది గతంలో కూడా వచ్చినటువంటి కామెంట్. ఈ కామెంట్స్ కావచ్చు, లేకపోతే జరగబోయేటువంటి పరిణామాలకు సంబంధించి ఏం చెప్తారు మీరు? దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు లేదా నరేంద్ర మోడీ సర్కార్ ఇటీవల కాలంలో ఎదుర్కొంటున్నటువంటి వైఫల్యాలు, వీటన్నిటి నుంచి చర్చను పక్కదారి పట్టించి మరొక వివాదం వైపు మళ్లించడానికి చేసినటువంటి కామెంట్స్ తప్ప ఇప్పటికిప్పుడు లౌకికవాదం గురించి లేదా సోషలిజం గురించి సమీక్షించాల్సినంత అవసరం ఆర్ఎస్ఎస్ నేతలకి ఏమి కనిపించింది అనేటువంటిది ప్రశ్న. రాజ్యాంగానికి అనేక సవరణలు జరిగాయి. ఆ సవరణలకు అనుగుణంగా వాటన్నిటిని కూడా కొన్నిటిని సెక్యులర్ లేకపోతే సోషలిస్టు పదాలని చేర్చిన మాట వాస్తవం. వాటితోటి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కి వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి అంటే, దేశంలో లౌకికవాదం అనేటువంటిది ఉండకూడదనే, లేకపోతే రాజ్యాంగానికి అలాంటి స్వభావం ఉండకూడదనే,
పాకిస్తానో లేకపోతే మరొక మత దేశం లాగా భారతదేశాన్ని కూడా ఒక మత రాజ్యాంగంగా మార్చాలని ఏమన్నా భావిస్తున్నారా? చెప్పమానండి, అదే సూటిగా చెప్పమానండి. హిందూ మత రాజ్యాంగంగా దీన్ని మార్చాలి, లేదా మనుస్మృతి మత రాజ్యాంగంగా దీన్ని మార్చాలని చెప్పమానండి. ముసుగులో గుద్దులాట ఎందుకు అనేది సమస్య. సోషలిజం ఉన్నది. ఒకవేళ మీకు 10 ఏళ్ల నుంచి 11 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నారు, అంతకుముందు అటువంటి పదాలని లేదా వాటికి వ్యతిరేకమైనటువంటి భావజాలం కలిగినటువంటి వాజ్పేయి గారు అధికారంలో ఉన్నారు. మరి అప్పుడు ఒకవేళ రాజ్యాంగ సవరణ చేయాలనుకుంటే రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చినటువంటి పదాలని రాజ్యాంగ సవరణ ద్వారా తీసేయచ్చు. మీకు మెజారిటీ ఉంది, అప్పుడు మెజారిటీ ఉంది, గత 11 సంవత్సరాలుగా మెజారిటీ ఉంది, ఇప్పుడు మెజారిటీ ఉంది. మీ ఆర్ఎస్ఎస్ చెప్పినట్టే మొత్తం దేశం అంతా నడుస్తూ ఉంది. ఇప్పుడు అందరికీ తెలిసినటువంటి సత్యం. పార్లమెంట్ లో పెట్టి దాని మీద చర్చ జరపండి, ఓటింగ్ పెట్టండి, తీసేయండి. మిమ్మల్ని అడ్డుకునేది ఎవరు? ఇది నా ప్రశ్న. అలా కాకుండా ఊరికే సమస్యలను పక్కదారి పెట్టించడానికి వీటన్నిటికీ ఇట్లాంటి మధ్యలో గతంలో రిజర్వేషన్ల గురించి సమీక్ష జరపాలని చెప్పారు వీళ్ళే. అది ఎదురుదన్నతంతో దానికి మెల్లగా మౌనంగా ఉన్నారు. అదేవిధంగా కులగణన చేయాలి అంటే దాని మీద ఏ విధమైనటువంటి రచ్చ చేశారో మనకి తెలిసిందే. ముందు తిరస్కరించారు, తర్వాత దాన్ని సెగ తగిలిన తర్వాత మళ్ళా కులగణనకి అంగీకరించారు. ఇప్పుడు ఈ విషయాన్ని నేనేమంటున్నానంటే, ఈ ఆర్ఎస్ఎస్ నాయకులకు కానీ లేకపోతే అలాంటి భావజాలంతో ఉండేటువంటి వాళ్ళు కానీ సెక్యులర్ లేకపోతే సోషలిజం పదాలని తొలగించాలి లేదా సమీక్షించాలి అనుకునేటువంటి వాళ్ళు, వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు ఉన్నాయి, వాటిని హక్కులుగా మార్చాలి అనేటువంటి చర్చ ఎందుకని లేపరు వీళ్ళు? దాని గురించి ఎందుకని మాట్లాడరు? ఆదేశిక సూత్రాలని హక్కులుగా మార్చొచ్చు కదా. 75 సంవత్సరాలు గడిచిపోయింది కదా. ఆదేశిక సూత్రాలను హక్కులుగా మార్చాలనేటువంటి చర్చ పెట్టాలని వీళ్ళకి ఎందుకు తట్టట్లేదు? అందుకని వాళ్ళ ఒక ఎజెండా ప్రకారం ఆర్ఎస్ఎస్, బీజేపీ లేదా వాళ్ళకి భజన చేసేటువంటి నాయకులంతా ఉన్నారు కనుక ఇలాంటి పక్కదారి పట్టించేటువంటి ఇష్యూస్ అన్నిటిని కూడా తీసుకొస్తున్నారనేది నా అభిప్రాయం. నిజంగా వాళ్ళకి అంత చిత్తశుద్ధి లేకపోతే ధైర్యం ఉండేట్లయితే పార్లమెంట్ లో చర్చ పెట్టమనండి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు నడుపుతున్నదే కదా, ప్రతి కార్యక్రమాన్ని మార్గదర్శకం చేసేది వీళ్లే కదా, బహిరంగమే కదా అది. పార్లమెంట్ లో ఎందుకు చర్చ పెట్టమనండి, జనం తెలుసుకుంటారు. రైట్, మాట్లాడదాం దీని గురించి. రైట్, బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే మురళి గారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అంటే డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చా, లేకపోతే దీనికి సంబంధించి రకరకాలైనటువంటి కోణాల్లో భారతీయ జనతా పార్టీ అయితే విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా అటువంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ లేకపోతే పూర్తి స్థాయిలో ప్రజామోదం లేకపోతే పార్లమెంటు సాక్షిగా ఒకవేళ ఏదైనా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటే అందరి ఆమోదంతోనే జరుగుతుంది తప్ప ఎందుకు ఇటువంటి ప్రతిపాదనలు ఊరుకూరికి ఎందుకు కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తుంది అనేటువంటి ఒక మాట కూడా భారతీయ జనతా పార్టీ చెప్తుంది. ఆ కోణంలో చూడొచ్చు అంటారా? మురళి గారు, మీకు, కోటేశ్వరరావు గారికి, శ్రీకాంత్ గారికి, ఐనిస్ ప్రేక్షకులకు నమస్కారం. వ్యక్తిగతంగా నేను దత్తాత్రేయ మాటలను వ్యతిరేకిస్తున్నాను. ఆర్ఎస్ఎస్ నాయకుడు దత్తాత్రేయ అంటే మాది మంత్రి దత్తాత్రేయ, గవర్నర్ దత్తాత్రేయ వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే వ్యక్తిగతంగా సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలు ఉంచాలని మనసా వాచ కర్మగా కోరుకున్నాను. నిజాదిగా బొమ్మ బొరుసు రెండు చూపించకపోతే మనం అర్ధ సత్యాలు అసత్యాలు చెప్పినట్టు అవుతుంది. పార్టీల గొడవలు మనం పడదు. పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ రాజ్యాంగం హనం చేసింది కాంగ్రెస్ కదా, వాళ్ళ నీతులు పడుతుంది. బీజేపీ కూడా అంతే, రెండే. మనకు ఆ రెండిట్లలో ఆ గోల్మాలలో పడితే మనం సగమే చెప్తాం, మొత్తం చెప్పాలి. విశ్లేషణ కూడా నేను 2 నిమిషాలు చెప్తాను. 46లో 1946లో రాజ్యాంగ సభ ఏర్పడింది. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు దానికి అధ్యక్షులు. మొత్తం రాజ్యాంగ సభకు మనం ఎంతసేపు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, పెద్దవాళ్ళు మేధావుగానే మాట్లాడుతున్నాం. అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు. డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ మాత్రమే. ఇది పరుషంగా ఉన్న ఇది అయితే నిజం. చాలా 4-5 కమిటీలు వేశారు. జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలు సర్దార్ వల్లభాయ్ పటేల్ నుంచి చాలా మంది నాయకులు ఉన్నారు. డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్న 7-11 మంది సభ్యులు చాలా మంది దూరంగా ఉంటే భారవంతా మీదేసుకొని అంబేద్కర్ గారు డ్రాఫ్ట్ చేశారు. అంటే అన్ని కలిపి మనం 1935 రాజ్యాంగమే మక్కి మేరే భాయ్ లిక్ అని దాన్ని చేసుకున్నాం. ఆదేశిక సూత్రాలు తర్వాత
చేర్చింది పీఠిక మాత్రమే, ప్రయాంబుల్ మాత్రం మార్చుకున్నాం. మిగతా అవన్నీ పీఠిక దాటి మిగతా అవన్నీ కొన్ని అరువు తెచ్చుకొని పెట్టుకున్నాం. చాలా మంచి రాజ్యాంగం. మన భారతదేశం అంతా లిఖిత రాజ్యాంగం ఏది లేదు. అమెరికా 9 పేజీలు ఉండే లిఖిత రాజ్యాంగం, కొన్ని లిఖిత రాజ్యాంగాలు లేవు కొన్ని దేశాలకు. అది కాదు. నేను రాజ్యాంగం సమావేశం ఇప్పుడు కేటీ షా అనేమన్నాడంటే, ఇందులో ఇవాళ మనం చెప్తున్న ఈ 2 పదాలను చేర్చమని కోరిండారు. ఏది డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గారు మొత్తం సభలో చర్చ వచ్చింది. ఏమని సోషలిస్టిక్ మనకు సెక్యులర్ అనే పదాలు చేర్చాలి అని అన్నారు. మనకు రాష్ట్రాల సమాహారం కనుక మన యూనియన్ అని కూడా చేర్చమన్నారు. కానీ మొట్టమొదటిగా భారత రాజ్యాంగంలో ఏముందంటే ఈ 2 పదాలు లేవు. అది చెప్పాలి, మనం చెప్పకపోతే సగం చెప్పినట్టు. ఆనాడు లేవు, ఎప్పటిదాకా లేవు, 42వ రాజ్యాంగ సవరణ వచ్చేదాకా లేవు. అంబేద్కర్ గారు స్పష్టంగా సెక్యులర్ సోషలిస్టిక్ అనే పదాలు చేర్చడానికి వ్యతిరేకించండి. దానికి 2 కారణాలు చెప్పాడు. ఒక భారత ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం మనకు డెమోక్రటిక్, మనకు సార్వభౌమ డెమోక్రటిక్ రాజ్యాంగం చేసుకుంటూ భారత ప్రజాస్వామ్య అట్లా గణతంత్ర రాజ్యాంగం ప్రకటించుకున్నాం అన్నాడు. అప్పుడు ఈ 2 పదాలు చేర్చమంటే అంబేద్కర్ ఏమన్నాడంటే, బేసిక్ గా వ్యవస్థ ఎట్లా ఉండాలో, ప్రజలు ఏ వ్యవస్థలో జీవించాలో, సోషలిజం అని లౌకికం అనే మాటలు ఎట్లా చేస్తాం చేసడానికి వీల్లేదు. రేపు భవిష్యత్తులో ప్రజాస్వామ్యం అందరూ అంగీకరిస్తున్నది. కానీ ఈ 2 పదాలను అంగీకరించకపోవచ్చు రేపొద్దున మనం ఎట్లా వాళ్ళ ఎట్లా జీవించాలో, ఏ సమాజంలో జీవించాలనేది మనం ఎట్లా నిర్ణయిస్తాం అని అంబేద్కర్ గారు పూర్తిగా 2 పదాలు చేరడానికి వ్యతిరేకించాడు. ఇంకోటి కూడా అన్నాడు ఆయన, వ్యక్తి స్వేచ్ఛను అరికట్టడము, ఏ పార్టీ వచ్చినప్పుడు ఎట్లా ఆలోచన చేస్తుందో చెప్పలేం కదా, ఏ వ్యవస్థ వచ్చినప్పుడు ఎట్లా ఆలోచన చెప్పలేం కదా. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఈ 2 అవసరమే కాదంటలేడు ఆయన. అనుకుంటూనే ఉన్నాడంటే ఇట్లా బతుకుమని ఈ వ్యవస్థలో ఉండాలని లౌకిక మన సోషలిస్టిక్ అనే మాటలను సెక్యులర్ సోషలిస్టిక్ అనే మాటలు చేర్చడం కరెక్ట్ కాదు అని 2 కారణాలతో వ్యతిరేకించడం. దాన్ని టెక్స్ట్ పంపుతాను మీకు. అందుకని ఆ 2 పదాలు చేర్చకుండానే రాజ్యాంగం రాసుకున్నాం, ప్రయాంబుల్ రాసుకున్నాం. తర్వాత ఆయన ఇంకో మాట ఆదేశిక సూత్రాలు, ఇంత కోటేశ్వరరావు గారు బాగా జ్ఞాపకం చేశారు. ఆదేశిక సూత్రాల్లో ఉన్న సోషలిస్టిక్ విధానాలు కావా, అవి కాకుండా ఇంకా సోషలిస్ట్ విధానాలు వేరే ఉంటాయా? మన రాజ్యాంగంలో అంతమూలంగా ఈ విధానాలు ఉన్నప్పుడు స్పెషల్లీ ప్రయాంబుల్లో రాసుకోవడానికి వ్యతిరేకించిన ఆయన. మిగతా ప్రాథమిక హక్కులు చేర్చడం కానీ లేకపోతే ఇల్లు చేర్చడానికి వ్యతిరేకించారు, ఆదేశ సూత్రాలు వ్యతిరేకించలేదు. దాన్ని వ్యతిరేకిస్తే అంబేద్కర్ మాట కరెక్ట్ అని ఆనాడు దాన్ని పెట్టలేదు. బీజేపీ వాళ్ళు కూడా ఈ వాదన తెలుస్తలేదు. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఉన్నది చెప్తున్నాను. రెండోది, తర్వాత 42వ రాజ్యాంగ సవరణ మాత్రం ఈ 2 పదాలు చేర్చడం మాత్రం వాస్తవం, ఎమర్జెన్సీ కన్నా ముందు. తర్వాత 43, 44వ రాజ్యాంగ సవరణలు చేర్చే ప్రయత్నంలో, దీన్ని సవరణలు చేసే క్రమంలో అప్పుడు బీజేపీ పార్టీ ప్రయత్నం చేసింది 2 పదాలు తీసేసే ప్రయత్నం. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా రాజ్యాంగానికి రామ్మోహన్ రావు గారు, ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని గౌరవించలేదు, ఎప్పుడు కూడా దానికి సంబంధించి వ్యతిరేకంగానే ఉండేది అనేటువంటి ఒక మాట కూడా కాంగ్రెస్ పార్టీ. నేను ఆర్ఎస్ఎస్ నాకు సంబంధం లేదు. నేను ఏమంటున్నా, రాజ్యాంగంలో ఏముందో ఆనాడు ఏముందో మధ్యన ఏం చేర్చిందో ఇప్పుడు వీళ్ళు ఎందుకు వద్దంటే చెప్తున్నాను నేను. ఆనాడు ఈ 2 పదాలు లేవు. భారత రాజ్యాంగం ఏర్పాటు ఎప్పుడు చేసేటప్పుడు అది ఆర్ఎస్ఎస్ వాడుకుంటాడా లేకుంటే బీజేపీ వాడుకుంటా సంబంధం లేదు. అవి లేవు. దానికి పూర్తిగా అంబేద్కర్ గారు వ్యతిరేకించారు. దానికి కారణాలు ఉన్నాయి. వర్గపోరు పేరు మీద కమ్యూనిస్టులు వర్గపోరు అంటున్నారు. కులం గురించి పట్టించుకోలేదు. అంబేద్కర్ గారు ఆయన జీవితంలో బాల్యం నుంచి మొదలుపెట్టి చచ్చిపోయేదాకా వివక్షను ఎదుర్కొన్నాడు కనుక ఆయన మీద కమ్యూనిస్టుల మీద కోపం ఉందో సోషలిజం మీద కోపం ఉందో చెప్పలేం. కానీ ఆయన అన్న 2 వ్యాలిడ్ పాయింట్స్ దృష్టిలో పెట్టుకొని ఆనాడు ఈ 2 పదాలు చేర్చలేదు. 42వ రాజ్యాంగ సభకు చేర్చారు. ఇప్పుడు నేను చెప్తున్నా, వ్యక్తిగతంగానే ఆ 2 పదాలు తీసేయడం అంటే నేను తీవ్రంగా ఖండిస్తాను. కానీ ఉన్న వాస్తవం ఒప్పుకోవాలి కదా, అప్పుడు లేదు, తర్వాత చర్చిందనే మాట చెప్పాను మనం. ఇది తీసేసే అధికారం మాత్రం వీళ్ళకి ఇప్పుడు ఉండదు అంటున్నాను. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చడానికి వీల్లేదని చెప్పి గోలక్నాథ్ కేసు, కేశవానంద భారతి కేసు నుంచి మొదలు పెడితే అనేక కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పు ఆల్రెడీ ఇచ్చే ఉన్నది. అయినా సరే ఈ 2 పదాలు తీసేద్దామని బీజేపీ ప్రభుత్వం, మొట్టమొదటి కాంగ్రెస్ అయితే ప్రభుత్వం ఆనాడు బీజేపీ గారు జనతా పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఆనాడు రాజ్యసభలో మెజార్టీ లేకపోవడం వల్ల అది అమలు కాలేదు. కానీ తర్వాత ఎమర్జెన్సీ విధించడానికి ఉన్న పరిస్థితులు ఏంది, అంతర్గత ఎమర్జెన్సీ విధించడానికి ఏ పరిస్థితులు కావాలి, ఎందుకు విధించకూడదు అని చాలా సవరణలు చేసిండు. అవన్నీ ఒప్పుకోబడ్డాయి, వాటిని పాస్ చేసిండు. నేను 42వ రాజ్యాంగ సవరణలో ఆనాడు అంబేద్కర్ వ్యతిరేకించడం వల్ల ఆ 2 పదాలు అయిపోయినాయి. తర్వాత 42వ రాజ్యాంగ సవరణకు ముందది ఆ సవరణ ద్వారా చేర్చిండ్రు. ఇప్పుడు చర్చకు వచ్చింది. ఈ చర్చలో స్పష్టంగా రాహుల్ గాంధీ పుస్తకం పట్టుకుని తిరిగింది. కానీ ఎమర్జెన్సీ నిన్నగా మొన్న మనం 25 జూన్ పెట్టుకుని చేసుకున్నాం కదా. ఎమర్జెన్సీ బాధితులు చాలా మంది ఉన్నారు కదా. ఎమర్జెన్సీ విధించడం ఒక్కటే తప్పు అనుకుంటే మిగతా ఇటుపక్క అటుపక్క 2 ఉన్నాయంటున్నాను. ఎమర్జెన్సీ ఒక్కటే ఒక పెద్ద మచ్చ కావచ్చు, కానీ ఇటుపక్క అటుపక్క ఇందిరాగాంధీ మంచి చట్టం ఉంది కదా. దాన్ని రకరకాలుగా కూడా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమయాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ ఒకలాగా, భారతీయ జనతా పార్టీ ఒకలాగా విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రామ్మోహన్ గారు చూద్దాం, మాట్లాడదాం చూడొచ్చు. కానీ నేను వాస్తవం ఏంటంటే ఇది ఉన్నది అప్పుడు లేకుండే మధ్యన చేర్చుండు. ఇది తీసేయడానికి నేను వ్యతిరేకం. రైట్ రైట్ కోటేశ్వరరావు గారు,
ఆర్ఎస్ఎస్ చేసినటువంటి కామెంట్స్ కి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి ఎలా ఆపాదిస్తుంది? భారతీయ జనతా పార్టీ నిజంగా దానికి సంబంధించి మాట్లాడటం కానీ, లేకపోతే మంత్రులు కానీ, లేకపోతే ప్రధానమంత్రి కానీ ఏమైనా కామెంట్ చేశారా? ఆర్ఎస్ఎస్ కామెంట్స్ కి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మీద ఎలా రుద్దుతుంది అనేటువంటి ఒక మాట కూడా అనేది కదా, ఆ కోణంలో చూడకూడదు అంటారు? ఇప్పుడు కాంగ్రెస్ ఏం చెప్పింది, లేకపోతే కమ్యూనిస్టులు ఏం చెప్పారు అనేటువంటిది మనం పక్కన పెడితే, ఆర్ఎస్ఎస్ అనేటువంటిది ఈ బీజేపీ, అంతకుముందు జనసంఘం, వీటన్నిటికీ మాతృ సంస్థ. అది ప్రధానమంత్రితో సహా అందరూ వెళ్ళి మేము ఇదిగో ఈ కార్యక్రమాలు చేశామని చెప్పేసి ఆర్ఎస్ఎస్ సభల్లో నివేదించడం అనేటువంటిది మనం చూసాము. మరి ఏ విధమైనటువంటి, ఏ రాజ్యాంగం ప్రకారం ఒక సంస్థకి, ఒక సాంస్కృతిక సంస్థకి దేశ ప్రధాని లేకపోతే వీళ్ళందరూ వెళ్ళి ఇదిగో మేము ఇది చేస్తున్నాం అని చెప్పేసి నివేదించమని ఏ రాజ్యాంగం చెప్పింది? అందుకని ఆర్ఎస్ఎస్ కు బీజేపీకి ఉన్నటువంటి బంధం గురించి, ఆర్ఎస్ఎస్ అనేటువంటిది దాని మాతృ సంస్థ, అందుకని వాళ్ళు నిర్దేశిస్తారు. ప్రతి సందర్భంలోనూ ఆర్ఎస్ఎస్ నాయకులు ప్రధానమంత్రిని కలుస్తారు, లేదా ప్రధానమంత్రి వెళ్ళి ఆర్ఎస్ఎస్ ని కలుస్తారు. అంటే రీసెంట్ గా ఆర్ఎస్ఎస్ కు భారతీయ జనతా పార్టీకి ఎక్కడో ఒక గ్యాప్ అయితే వచ్చింది అనేటువంటి మాట కూడా గతంలో వినిపించింది కదా, అలా చూడకూడదు అంటారు? నేనైతే అలా అనుకోవట్లేదు గ్యాప్ అనేటువంటిది. ఎందుకంటే మరింతగా హిందుత్వని ముందుకు తీసుకురండి అని చెప్పేసి ఏమన్నా ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేస్తా ఉంటే, మరింతగా ముందుకు తీసుకొచ్చేట్లయితే అసలే పుట్టి మునిగేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి రాజకీయ సంస్థగా ఉన్నటువంటి బీజేపీ అటువంటి గ్యాప్ అదేదన్నా ఉంటే తప్ప ఆ రెండింటికి తేడా ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని ఆమోదించలేదు, జాతీయ జెండాని కూడా ఆమోదించలేదు. వీళ్ళు 2001 జనవరి 26వ తారీఖు వరకు ఆర్ఎస్ఎస్ జాతీయ జెండాను అంగీకరించలేదు, జాతీయ జెండాను వ్యతిరేకించింది, రాజ్యాంగాన్ని కూడా సమర్థించలేదు. వీళ్ళు రాసినటువంటి వీళ్ళ గురువులు అయినటువంటి గోల్వాల్కర్ లేకపోతే ఇట్లాంటి వాళ్ళు బంచ్ ఆఫ్ థాట్స్ పేరుతోటి ఇటువంటి వాటి అన్నింటిలో కూడా దానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ఉన్నాయో గతంలో కూడా తెలుసు వీళ్ళకి. రెండోది, రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు అంబేద్కర్ గారు ఒక మేధావి, ఆయన రాజ్యాంగ రచనా కమిటీకి ఆయన అధ్యక్షుడు. అదేవిధంగా ఆ రాజ్యాంగ రచన సందర్భంగా అనేకమైనటువంటి చర్చలు బ్లాక్ అండ్ వైట్ గా జరిగాయి. అందులో అంబేద్కర్ గారు కొన్ని అభిప్రాయాలు చెప్పారు, మిగిలినటువంటి వాళ్ళు కొన్ని అభిప్రాయాలు చెప్పారు, కొన్ని విభేదించారు. మొత్తం మీద ఒక ఏకాభిప్రాయంతో రాసినటువంటివి అవి. అందువలన అంబేద్కర్ గారు అప్పుడు అంగీకరించలేదు కనుక అంబేద్కర్ గారు అదేమి వేద ప్రమాణం కాదు కదా, అంబేద్కర్ గారి అభిప్రాయాలు ఆయన అభిప్రాయం అంతే. మొత్తంగా రాజ్యాంగ సభ ఆమోదించింది, అయిపోయింది. తర్వాత దానికి సవరణ చేశారు. ఇప్పుడు ఒకవేళ మళ్ళా సవరణ చేయాలనుకుంటే వీళ్ళని సవరణ చేయమనండి. ఎందుకు ఈ విధమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్? ఇవన్నీ ఇటువంటివన్నీ కూడా ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. వీళ్ళే చేయమనండి, ప్రధానమంత్రిని అడగమనండి, చర్చించాలని. ఎవరిని అడుగుతున్నారు వీళ్ళు? చర్చించాలని చెప్పేసి వాజ్పేయి గారు ఎవరికి చెప్తున్నారు? ప్రధానమంత్రి గారికి చెప్పాలండి. రాష్ట్రపతి వాళ్ళ మనిషే, ప్రధానమంత్రి వాళ్ళ మనిషే, స్పీకరు, బీజేపీ చెప్తుంది ఏంటంటే, కోటేశ్వరరావు గారు బీజేపీ చెప్తుంది ఏంటంటే, ఒకవేళ ఆర్ఎస్ఎస్ కానీ ఒకవేళ రూల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటే దాని భావజాలం మొత్తం దేశం మీద రుద్దేది కదా బీజేపీ. ఎందుకు ఆ కోణంలో ఆలోచించట్లేదు కాంగ్రెస్ పార్టీ? ఇప్పటికీ కూడా ఆర్ఎస్ఎస్ కిందే ఉన్నామని ఎలా అనుకుంటున్నారు అనేటువంటి మరొక మాట కూడా చెప్పింది కదా, అలా చూడకూడదు? నేను అనేది కాంగ్రెస్ ఏం చెప్పిందని కాదండి సమస్య. బీజేపీ ఆర్ఎస్ఎస్ అనేటువంటిది ఒక భావజాలాన్ని ఈ దేశం మీద రుద్దటానికి ప్రయత్నిస్తా ఉంది అనేటువంటిది ఒకటి. రెండోది, ఎమర్జెన్సీ గురించి ఏదో తామే మొత్తంగా పోరాడినట్టు చెప్తుంటారు వీళ్ళు. 30 మంది ఆర్ఎస్ఎస్ నాయకులు ఎమర్జెన్సీని సమర్థిస్తూ ఇందిరాగాంధీకి లేఖ రాసిన సంగతి చరిత్రలో ఎవరికి తెలియదు. హెచ్వై శారదా ప్రసాద్ ఆయన అప్పుడు ఉన్నత అధికారిగా ఉన్నాడు, ఆయన బయట పెట్టారు ఈ భాగవతం అంతా. వీళ్ళు ఎమర్జెన్సీని బలపరిచినటువంటి నాయకులు ఎవరు, వాళ్ళు రాసినటువంటి లేఖలు ఏమిటి, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ వదిలేసి వాళ్ళే ఏదో మొత్తం ఎమర్జెన్సీని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, లేరని నేను అంటలేదు. వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, లొంగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, లొంగిపోయి ప్రేమ లేఖలు రాసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇవన్నీ కూడా చరిత్రలో ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు అంశాలు ఎందుకు? నేను మౌలికంగానే అదే అడిగాను.
ఆదేశిక సూత్రాలని హక్కులుగా చేర్చమని చెప్పేసి ఎందుకు వీళ్ళు మాట్లాడారు? చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ కోటేశ్వరరావు గారు, దానికి సంబంధించి మాట్లాడదాం దాని మీద. మార్చారు మురళి గారు, కొన్ని మార్చారు. ఒక మాట Yes, మురళి గారు, yes, fine. కొన్ని మార్చారు. ఇప్పుడు ఉదాహరణకు గోవధ నిషేధం ఆదేశిక సూత్రాల్లో ఉన్నది. చట్టం చేసిండ్రు గోవధ నిషేధం మీద, దాని మీద విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు కదా. గోవధ నిషేధము పంచాయతీ రాజ్ వ్యవస్థ, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అన్నారు. ఇప్పుడు మన అందరం కూడా దుర్మార్గంగా ఏం మాట్లాడుతున్నాం? లోకల్ బాడీస్, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్, పెద్దవాళ్ళు మేధావులు కూడా అదే మాట్లాడుతున్నారు. కాదు కదా, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే స్థానిక స్వపరిపాలన చేసుకుని ప్రభుత్వం అన్నారు అన్నాడు. 73-74 రాజ్యాంగ సవరణ వచ్చింది కదా, అదే సూత్రాలు 2 మారినట్టే, ఇంకా చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు గోవధ నిషేధం ఆనాడు ఆదర్శం, అది చట్టం పెట్టొద్దని అనుకున్నాం, కానీ చట్టంగా వచ్చేసింది గోవధ నిషేధం. అట్లానే మనకు ఆదేశ సూత్రాలలో ఉన్న స్థానిక ప్రభుత్వాలకు అధికారులు ఇవ్వన్నారు. ఇవాళ రాజ్యాంగ సభ అండి, మున్సిపాలిటీ 74, పంచాయతీలు 73 రాజ్యాంగ సభలో వచ్చేసింది కదా. ఆదేశ సూత్రాలు మాట్లాడాలంటే మరి గోవధ నిషేధం కరెక్ట్ అంటారు. అది సమస్య. అది నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు కత్తి మీద సాము లాంటిది. నేను స్పష్టంగా చెప్తున్నాను, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అనుకుంటూ ఇవాళ దళిత ఓట్ల కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంబేద్కర్ రాజ్యాంగం లేదు అని స్పష్టంగా వ్యతిరేకించుండు. ఇది వాళ్ళ భూతం. నేను ఆర్ఎస్ఎస్ చూద్దాం. రామోహన్ రావు గారు చూద్దాం అసలు ఈ కామెంట్స్. గతంలో కూడా అనుశాసన పర్వం అని గౌరవించిన సందర్భం చూసి అనుశాసన పర్వం ఇది బ్రహ్మాండంగా పోల్చింది. అంటే గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ఎస్ బీజేపీ అని పదే చెప్తున్నటువంటి మాట. ఆర్ఎస్ఎస్ ఏ కామెంట్స్ చేసినా కానీ భారతీయ జనతా పార్టీకి ఆపాదిస్తుందనా, లేకపోతే ఇతరత్ర ఏదో రకరకాలైనటువంటి కామెంట్స్ అయితే వచ్చాయి. చూద్దాం ఈ అంశం ఎక్కడి వరకు వెళ్తుంది నిజంగా. మురళి గారు, నేను చివరిలో ఒక విషయం చెప్తాను. ఆర్ఎస్ఎస్ లో సభ్యత్వం ఉండకూడదు అనేటువంటి అంశం మీద జనతా పార్టీలో వచ్చినటువంటి విభేదాలే కదా బీజేపీ దారితీసింది. ఏం చెప్పేటప్పుడు మేము ఆర్ఎస్ఎస్ లో సభ్యులుగా కొనసాగుతాము, ఆర్ఎస్ఎస్ మా మాతృ సంస్థ అని చెప్పినటువంటి వాళ్ళు బీజేపీ జనతా పార్టీలో ఉన్నటువంటి పూర్వ జనసంఘం వాళ్ళు. ఎందుకో ఈ మధ్య ఆ ధోరణి ఎక్కడ కనపడట్లేదు కోటేశ్వరరావు గారు. గతంలో ఒక రోజు చెప్పుకుంటారేంటి అంటే వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఒక 5-6 సంవత్సరాలుగా ఎక్కడో ఏదో గ్యాప్ వచ్చేసింది అనేటువంటి మాట. చూద్దాం. వాళ్ళే ఇప్పుడు దుర్మార్గ చర్చలు చేపింది ఆర్ఎస్ఎస్, ఎందుకంటే వాళ్ళే విభేదించుకుంటారు, అఫీషియల్ లీకేజ్ ఇస్తారు సార్. ఇప్పుడు వాళ్ళ పాలసీ ఆర్ఎస్ఎస్ ద్వారా బయట పెడతారు. రైట్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు అండ్ రామ్మోహన్ రావు గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.